Hello, guys. Welcome to Kirti and Sumit Diaries. So, good morning, friends. నా పేరు కీర్తి. నేను పక్కా సౌత్ అమ్మాయిని. అండ్ మా హస్బెండ్ సుమిత్. తను హీస్ ఫ్రమ్ నార్త్ అనమాట. అండ్ మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా బికాస్ ద ఛానల్ ఇట్ సెల్ఫ్ సేస్ దాట్ మాది లవ్ మ్యారేజ్. సో మేము ఎలా కలిసాం, ఎలా మ్యారేజ్ అయ్యింది, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి మేము ఈ మ్యారేజ్ లైఫ్కి ఎంటర్ అయ్యాం, ఎన్ని ఇయర్స్ నుంచి మేము కలిసి ఉంటున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీకు చెప్పాలనుకుంటున్నాను. సో అవన్నీ తెలుసుకోవాలనుకుంటే సో ప్లీజ్ అండి, ప్లీజ్ ఓన్లీ వన్ రిక్వెస్ట్, నా ఛానల్ని ప్లీజ్ మీరు సపోర్ట్ చేయాలి త్రూ మీ లైక్స్, ఫాలోస్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ అండి. సో కమింగ్ టు ద వీడియో, సో ఇది నా ఇంపార్టెంట్ లైఫ్ అప్డేట్ అండి. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మా ఆయనకి పూణేలో ఒక కొత్త జాబ్ వచ్చింది. సో వీఆర్ ఆల్ అబౌట్ టు షిఫ్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు పూణే. సో అదే ఈ వీడియో. మేము ఆ రోజు మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, సమ్వేర్ అరౌండ్ 11 అనమాట. సో బోర్డింగ్ వచ్చేసి 12:20 అండ్ ఫ్లైట్ వచ్చేసి 1. నిజం చెప్తున్నా, ఎంత భయం వేసిందంటే, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి మనం చూసాము. సో మళ్ళా ఫ్లైట్ ఎక్కాలంటే మాకు చాలా అంటే చాలా, నాకు స్పెషల్లీ చాలా అంటే చాలా భయం వేసింది. బట్ స్టిల్ వెళ్ళాలి, తప్పదు. లైఫ్ అన్నది అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, దాన్ని ఫేస్ చేసుకుంటూ మనం క్రాస్ చేసుకుని వెళ్ళేదే మన లైఫ్. సో భయాన్ని పక్కన పెట్టేస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానండి మేము. ఎందుకంటే ఒక పక్క బాధగా కూడా ఉందనుకోండి. ఎందుకంటే మేము హైదరాబాద్‌లో ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి ఉన్నాం. సో పెళ్ళికి ముందు నుంచి అండ్ పెళ్ళైన తర్వాత వరకు. సో ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ హైదరాబాద్‌లో ఉండి ఆల్మోస్ట్ అదొక మదర్ ల్యాండ్ లాగా అయిపోయింది మాకు. సో మదర్ ల్యాండ్‌ని వదిలి వెళ్ళాలి అంటే చాలా బాధ వచ్చేస్తుంది. బట్ స్టిల్ వెళ్తున్నాం. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ టు ద న్యూ సిటీ, న్యూ ప్లేస్, న్యూ వర్క్ ప్లేస్. సో ఏమో ఎలా అవుతుందో ఏంటో చూద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ నేను మీకు ఇస్తాను. అండ్ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నామండి బాగా. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ సెకండ్ యా థర్డ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా మామ వచ్చారు. సో తను పూణేలోనే ఉంటున్నారు. సో